ఈ సెమీఫైనల్స్ దసరా స్పెషల్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. ఏ పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట వైష్ణవి భార్గవి, చిత్రం స్వాతి కిరణం, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, పాడిన వారు వాణి జయరాం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆపాత మధురము సంగీతము, అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము, అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము, అమృత సంపాదము సుకృత సంపాకము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము, అమృత సంపాదము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరోధిని సామసునాద వినోదిని, సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరంద మందాకిని, మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆలోచనామృతము సాహిత్యము, సహిత హిత సత్యము శారదాస్తన్యము. ఆలోచనామృతము సాహిత్యము, సహిత హిత సత్యము శారదాస్తన్యము. సారస్వతాక్షర సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సారస్వతాక్షర సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సరసవ చోక్తిని సారసలోచని వాణి పుస్తకధారిణి, కర్ణాలంకృత వైభవశాలిని పరకవితా చింతామణి. మాం పాహి సాలోక్య సంధాయిని, మాం పాహి శ్రీచక్ర సింహాసిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. జడ్జెస్ లాస్ట్ ఏంటి నన్నది? తారా తారా దా ఏంటది? మాయాత్మికే.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ పాట ఎవరు నేర్పించారు చెప్పవా? అమ్మ నాన్న. అమ్మ నాన్న ఇద్దరు నేర్పించారా? చాలా గొప్పగా నేర్పించారండి, చాలా బాగా నేర్పించారు. తను సాఫల్యము, జన్మ సాఫల్యము అని ఎంత గొప్పగా అన్నదో. సాఫల్యము అంటారు జనరలీ, కానీ కూర్చోపెట్టి చెప్తే తప్పించి ఇటువంటివి అంత చక్కగా ప్రొనౌన్స్ చేసావు కదా. నీ తల్లిదండ్రులకి ముందుగా థ్యాంక్ యూ, ఈ పాట నీకు అంత చక్కగా నేర్పించినందుకు. రాసి దగ్గరుండి మరి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మవారిలా ఉన్నావు, అంతే చక్కగా పాడావు, భక్తిగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు, చక్కగా. అసలు నువ్వు పాడుతూ అలా నువ్వు కనబడుతుంటే ఎంత ఆనందంగా ఉంది నన్ను చూస్తుంటే. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాటని పూర్తిగా సంస్కృతంలో రాశారు. ఒక్క మాట కూడా తెలుగు మాట ఉపయోగించకుండా పూర్తి సంస్కృతంలో రాశారు. అక్కడక్కడ సంకేతము, సంపాతము, సాఫల్యము, సామ్రాజ్యం లాంటివి సంస్కృతంలోంచి వచ్చిన పదాలు, తత్సమాలు కాబట్టి అది కూడా సంస్కృతమే. మొత్తం సంపూర్ణంగా సంస్కృతంలో రాశారు సీతారామ శాస్త్రి గారు. అంతటి ప్రతిభామూర్తి. అట్లాగే మొదటి చరణంలో ఆపాత మధురం సంగీతం అన్నారు, రెండవ చరణంలో ఆలోచనామృతం సాహిత్యం అన్నారు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అంటారు. అంటే సంగీతము సాహిత్యం రెండూ కూడా సరస్వతి మాత యొక్క స్తన్యమే. ఒకటి సంగీతం ఆపాత మధురం అంటే అప్పటికప్పుడు మధురంగా అనిపించేది, గ్రోలిన వెంటనే మధురంగా అనిపించేది సంగీతం. రెండోది సాహిత్యం, అది ఆలోచనామృతం అంటే అప్పటికప్పుడు కాకుండా గ్రోలుతున్నా కొద్దీ, ఊరుతున్నా కొద్దీ రుచి పెరిగేది సాహిత్యం. ఆలోచన అనే అమృతాన్ని ఊరేలా చేసేది సాహిత్యం అన్నారు. ఆ రెండు మాటలు ఉపయోగించి రెండు చరణాలు, ఒకటి సంగీతం గురించి ఇంకోటి సాహిత్యం గురించి ఆయన వర్ణించిన విధానం అత్యద్భుతం. నువ్వు కూడా చాలా బాగా పాడావు, మంచి గీతాన్ని మాకు గుర్తు చేసావు మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి నమస్తే సార్. చాలా బాగానే పాడావమ్మా. సి యు ఆర్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ సింగింగ్. అన్ని సంగతులు చాలా బాగా పలికాయి నీ నోట్లో. ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ మా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. సా 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 సని పగరి జగ పని జగరి జ నిజరి పని జగ పని దిగ గరి జ. చాలా డిఫికల్ట్ అయిన సాంగ్ ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. రే రే రిమ పని ద మమ పని జగరి మగరి జ నిజరి మగరి జ నిజరి నీద మప మగరి నిద మగరి. గొప్ప ప్రయత్నం చేశావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు. అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. తంబుర నారద నాదామృతం పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ప్రకృతి ఎక్స్ట్రాడినరీ. నెల నెలవాడు కడిగి నెలవంకల గుడి కడదామా, నా పొదరింటికి వేరే అతిథులురా. నీ వాయిస్ ఎంత బాగుందంటే సంథింగ్ రియల్లీ అమేజింగ్, మెల్ట్ అయిపోతుంది. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, మేఘమా దేహమా విరవకే ఈ క్షణం. కళానికి రెండు వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. రేపటి వాకిట ముక్కులుగా అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. ఊరేగి రావయ్య హనుమా హనుమా, ఊరేలి చూపించు మహిమా. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్ కాదురా మాట. చూసిరారా అంటేనే కాల్చి వచ్చా మంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా, కానీ నువ్వు శ్రీరామ. అము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయా.